గత 2-3 రోజులుగా భయంకరంగా ట్రెండ్ అవుతున్న ఫుడ్ ఐటమ్ ఏంటంటే బజ్జీలు అనమాట. అసలు ఉన్నట్టుండి బజ్జీలు ఎందుకు ట్రెండింగ్ లోకి వచ్చాయి అని ఆలోచిస్తే ఇది మన సోషల్ మీడియా వారియర్స్ యొక్క పని అని అయితే మనకైతే తెలిసింది. అసలు ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్ ఎవరెవరు కంటే మెగా ఫ్యాన్స్ కి అలాగే నందమూరి ఫ్యాన్స్ కి అనమాట. అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సరిలేరు నీకెవరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు అయితే చీఫ్ గెస్ట్ గా అయితే వెళ్ళారు కదా. అయితే ఆ ఈవెంట్ లో చిరంజీవి గారిని మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ లో చిన్న క్లిప్ అయితే కట్ చేసి అదే మన విజయశాంతి గారికి అలాగే చిరంజీవి గారికి మధ్య ఉన్న స్నేహం గురించి ఆయన మాట్లాడుతూ ఇందువాదన కుందువాదన ఇలాంటి చాలా సినిమాలు అయితే వర్క్ చేసామని ఈ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటాడు కదా. దాంట్లో ఆయన పాట పాడిన క్లిప్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసి సోషల్ మీడియా మొత్తం కూడా అదొక ట్రోలింగ్ మెటీరియల్ లాగైతే వాళ్ళైతే ట్రెండ్ అయితే చేశారు. దానికి రివెంజ్ గా వీళ్ళు ఏం చేశారంటే యూట్యూబ్ లో కొన్ని వీడియోలు అయితే ఉంటాయి అనమాట. ఒకసారి అయితే చూడండి. సీనియర్ ఎన్టీఆర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది అనే దాని గురించి, సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారనే దాని గురించి, ఇంకా ఆయన ఆహార అలవాట్ల గురించి కొంతమంది అయితే ఇంటర్వ్యూలు అయితే పెట్టుకుని యూట్యూబ్ లో అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ అన్ని ఇంటర్వ్యూస్ లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టంగా బజ్జీలు తింటారని. ఇప్పుడు ఆ బజ్జీలు తినడం ఏదైతే ఉందో దాన్ని ఒక ట్రోలింగ్ మెటీరియల్ గా అయితే చేసి దాన్ని వీళ్ళైతే స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా ఈ రెండు పక్కల నుంచి వచ్చిన ట్రోల్స్ కనుక చూస్తే నిజంగా చాలా చిరాకు దొబ్బిద్ది. నాకేమనిపించిందంటే చిరంజీవి గారు స్టేజ్ మీద పాట పాడినా తప్పేనా, లేకపోతే ఎన్టీఆర్ గారు ఇష్టంగా బజ్జీలు తిన్నా తప్పేనా? చిరంజీవి గారు ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళ గురించి పాట పాడా, లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారు మీ ఇంట్లో డబ్బులు తీసుకుని ఏమైనా బజ్జీలు కొనుక్కున్నారా? ఇంకా చిరంజీవి గారు ఏదో ఫంక్షన్ లో జిలేబీలు తింటా కనపడ్డారంట. అప్పటి నుంచి ఆయన పేరు జిలేబీ అంట. అసలు ఇలాంటి లేఖిగాళ్ళు అందరూ కూడా సోషల్ మీడియాలోనే ఉంటారనమాట. అసలు తినే తిండి మీద ట్రోల్స్, ఆ పాట పాడితే ట్రోల్. అసలు ఏం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతుందా? మీ ఈగోలు సాటిస్ఫై అవడానికి మిమ్మల్ని మీరు తిట్టుకోవట్లేదు, వేరెవరినో మీరు ఎవరైతే ఐడియల్స్ గా భావిస్తారో వాళ్ళనే మీరైతే తిట్టేస్తున్నారు. ఇక్కడ అందరికీ చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి వాళ్ళ టైంలో నెంబర్ 1 హీరోలుగా ఉన్న హీరోలు వాళ్ళు. ఈ రోజు నందమూరి ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నా, అలాగే మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు అయినా సరే వాటికి బాట వేసింది చిరంజీవి గారు అలాగే ఎన్టీఆర్ గారే. అంతటి గొప్ప లెగసీని తరతరాలు బతికేసే అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళని ఈ విధంగా లేకి ట్రోల్స్ వేయటం ఏదైతే ఉందో నిజంగా మహాదారుణం. ఇక్కడ మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు 30 వేస్తే మేము 50 ట్రోల్స్ వేసాం కదా, వాళ్ళు 50 వేస్తే మేము 70 ట్రోల్స్ వేసాం కదా, మేమే ఎక్కువ వేసామని మీరైతే బాగానే ఉంటున్నారు. కాకపోతే ఒకరేమో ఎన్టీఆర్ గారిని తిట్టేస్తున్నారు, ఇంకొకరేమో చిరంజీవి గారిని అయితే తిట్టేస్తున్నారు. ఫైనల్ గా మీరు బాగానే ఉంటున్నారు, మీ ఎంటర్టైన్మెంట్ మీకైతే వస్తుంది. తిట్టించుకునేదేమో వాళ్ళిద్దరు ఎటువంటి సంబంధం లేకుండా. ఇప్పుడు జరుగుతుంది అయితే అదే, తిట్టుకుంటుందేమో మీరు, తిట్టించుకుంటుందేమో వాళ్ళు. అసలు వాళ్ళకి ఏంటండి సంబంధం? నాకు అర్థం కాక అడుగుతాను. మీకు తెలియకుండానే ఈ విధంగా మీ ఇష్టమైన హీరోలని మీరే తిట్టేస్తున్నారు అనమాట. మరి దీనిపై ఒకసారి అయితే ఆలోచించండి. దయచేసి ఇలాంటి ట్రోల్స్ అయితే ఖచ్చితంగా ఆపేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ జరిగేవి కాదా అంటే ఎంతకు మించి జరిగాయి, కానీ పర్సనల్ గా అయితే కాదనమాట. మా హీరోకి ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, మీ హీరోకి ఉన్నాయా? మా హీరో డాన్స్ బాగా వేశాడు, మీ హీరో వేయగలడా? మా హీరో ఫైట్లు ఎరక్కొట్టేశాడు, మరి మీ హీరో ఏం చేస్తాడు? ఈ విధంగా సినిమా ప్రకారంగా వాళ్ళైతే తిట్టుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు. కానీ హీరోల పర్సనల్ లైఫ్ అయితే బయటికి తీసి ఫ్యాన్స్ అయితే కొట్టుకునే వాళ్ళు కాదు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది అనమాట. సినిమాలు అసలు ఎవడో పట్టించుకోవట్లేదు, వారం ఆడుతున్నాయి, తర్వాత వెళ్ళిపోతున్నాయి. ఇంకా వాటి గురించి పక్కన పెడితే ఏమి లేదు, జస్ట్ ఒక ఈవెంట్కి వెళ్ళి స్పీచ్ ఇచ్చినా సరే హీరోలు అవి రేపొద్దున మీమ్స్ లో అయితే వచ్చేస్తున్నాయి ట్రోలింగ్ మెటీరియల్ లాగా. అంటే వాళ్ళు మాట్లాడటం కూడా తప్పేనా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఎవరో పతిత్తులు కాదనమాట. అటు నుంచి తప్పు ఎంత ఉందో ఇటు నుంచి కూడా అంతే తప్పు ఉంది. మరి ఇది ఎప్పుడు కాగిద్దాం మనం రాబోయే రోజుల్లో అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.